చదువుకి, టాలెంట్‌కి సంబంధం లేదు. యెస్. అంటే తెలివితేటలుండాలే కానీ, బుర్రుండాలే కానీ ఎలాగైనా బతికేయొచ్చు. అంటే చదువుంటేనే ఏదైనా సాధించగలడు, చదువుంటేనే పనికొస్తారు అనే దాంట్లో అయితే వాస్తవం లేదు. నేనైతే నమ్మను. ఇప్పుడు చదువు గురించి, టాలెంట్ గురించి ఎందుకు చెప్తున్నాను అనా? యెస్. యాక్చువల్‌గా ఒక గ్రామీణ మహిళ అంటే తన గ్రామంలో జనరల్‌గా గ్రామీణ మహిళలు ఎంత గ్యాస్ స్టవ్‌లు ఇవన్నీ ఉన్నా కూడా అంటే ప్రభుత్వం ద్వారా వారు అందించినా కూడా కొన్ని అలవాట్లకైతే వారు అలవాటు పడి ఉంటారు. మనం కూడా వింటూ ఉంటాం. ఇంట్లో ఎంత గ్యాస్ స్టవ్‌లున్నా కూడా, ఇండక్షన్ స్టవ్‌లున్నా కూడా ఆ పల్లెటూర్లలో చేసే మట్టి పొయ్యిల మీద వండే వంట రుచి చాలా వేరుగా ఉంటుంది. చాలా బావుంటుంది కూడా. సో, అలానే ఈ గ్రామీణ మహిళ బర్నర్స్‌ని పెట్టి మట్టి పొయ్యిని నిర్మించిందనమాట. అవును. అంటే 4 వైపులా 4 బర్నర్ స్టవ్ అది కూడా. అంటే 4 వైపులా ఒక గుంతలాగా తవ్వి ఇటుకలతో దాన్ని నిర్మించి పైన కరెక్ట్‌గా ఆ 4 బర్నర్స్‌ని అమర్చి మధ్యలో ఒక పొగగొట్టాన్ని కూడా అమర్చింది. చూసారా? అంటే ఇక్కడ అసలు చదువుకేం సంబంధం ఉంది? తన తెలివితేటల్ని ఎంత బాగా ఉపయోగించి బర్నర్స్‌ని మట్టి పొయ్యి స్థాయికి తీసుకొచ్చింది. రెండిటిని అనుసంధానం చేసి తన తెలివితేటల్ని ఎంత బాగా ఉపయోగించింది కదా! మరిప్పుడేమంటారు? అసలు అమ్మకు మించిన శాస్త్రవేత్తలుంటారా?